అమెరికాలో 8 ఏళ్ల క్రితం జరిగిన దారుణ హత్యలను ఛేదించారు ఎఫ్బీఐ పోలీసులు. చిక్కుముడిగా మారిన కేసులో పలు సంచలనాలను బయటకు తీశారు. నిందితుడిని గుర్తించిన ఎఫ్బీఐ రివార్డును కూడా ప్రకటించింది. పరిచయస్తుడే హత్య చేశాడంటున్న ఎఫ్బీఐ పోలీసులు నిందితుడి కోసం వేట మొదలుపెట్టారు. భారత్కు చెందిన నజీర్ హమీద్గా గుర్తించిన అధికారులు మర్డర్ చేసిన తర్వాత ఏడాదికి పారిపోయినట్లు గుర్తించారు. అమెరికాలోని న్యూజెర్సీలో 2017లో ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళ శశికళ నర్రా, ఆమె కుమారుడు అనీష్ సాయిలను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అప్పట్లో డబుల్ మర్డర్స్ అమెరికాలోనే కాదు, భారత్లో కూడా పెను సంచలనంగా మారాయి. 8 ఏళ్ల తర్వాత ఈ సంచలన కేసులో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. కేసులో ప్రధాన నిందితుడిగా తేలిన నజీర్ హమీద్ హత్యల తర్వాత భారత్కు పారిపోయినట్లు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ ప్రకటించింది. హమీద్ ఆచూకీ తెలిపిన వారికి ఏకంగా $50,000 రివార్డును ఎఫ్బీఐ ప్రకటించింది. నిందితుడిని తిరిగి అమెరికాకు రప్పించేందుకు న్యూజెర్సీ గవర్నర్ ఇప్పటికే భారత రాయబారికి లేఖ రాసి ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలను మొదలుపెట్టారు. ఇక 2017లో అమెరికాలోని న్యూజెర్సీలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 40 ఏళ్ల శశికళ నర్రా, 7 ఏళ్ల ఆమె కుమారుడు అనీష్ సాయి దారుణ హత్యకు గురయ్యారు. 2017 మార్చిలో ఏపీకి చెందిన నర్రా హనుమంతరావు న్యూజెర్సీలోని తన భార్య శశికళ, కుమారుడు అనీష్ సాయితో కలిసి నివాసముంటున్నారు. అయితే ప్రతిరోజులాగే ఉద్యోగానికి వెళ్లిన హనుమంతరావు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి తమ అపార్ట్మెంట్లో భార్య శశికళ, కుమారుడు రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఇది చూసిన హనుమంతరావు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఓవైపు గుండెలు బాదుకుంటూనే మరోవైపు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మొదట్లో మృతురాలి బంధువులు భర్త హనుమంతరావే హత్య చేశాడని ఆరోపించారు. అతడికి వివాహేతర సంబంధం ఉందని కూడా ఆరోపణలు చేశారు. హనుమంతరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టిన పోలీసులు డిఎన్ఏ పరీక్షల్లో హనుమంతరావుకు ప్రమేయం లేదని తేల్చారు. అటు తర్వాత పోలీసులు హనుమంతరావుని వదిలేశారు. దర్యాప్తులో భాగంగా హనుమంతరావు సహోద్యోగి అయిన నజీర్ అహ్మద్ హంతకుడని తేలింది. హనుమంతరావుకు నజీర్ హమీద్ మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్న న్యూజెర్సీ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే హమీద్ కోణంలో దర్యాప్తు చేస్తున్న సమయంలోనే హత్య జరిగిన 6 నెలల అనంతరం అతడు భారత్కు పరారైనట్లు అధికారులు గుర్తించారు. హమీద్ ల్యాప్టాప్ నుంచి సేకరించిన డిఎన్ఏ హత్య జరిగిన ప్రాంతంలో లభించిన డిఎన్ఏతో సరిపోలడంతో అతడే నిందితుడని అమెరికా పోలీసులు క్లారిటీకి వచ్చారు. ప్రస్తుతం హమీద్ భారత్లోనే ఉన్నాడని భావిస్తున్న అమెరికా అధికారులు అతన్ని తిరిగి అమెరికాకు రప్పించేందుకు చర్యలు చేపట్టారు. హమీద్ అరెస్టుకు సంబంధించిన వారెంట్ను ఎఫ్బీఐ జారీ చేసింది. ఇటీవల న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మార్ఫీ అమెరికాలోని భారత రాయబారి వినయ్ క్వాత్రాకు లేఖ రాశారు. ఈ దారుణమైన హత్య తమ రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని, భారత్తో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందానికి అనుగుణంగా హమీద్ అప్పగింతకు సహకరించాలని కోరారు. హత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వివరించారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో మృతురాలి భర్త హనుమంతరావు కార్యకలాపాలపైన నిఘా ఉంచినట్లు బర్లింగ్టన్ కౌంటీ ప్రాసిక్యూటర్ ఆఫీస్ తెలిపింది.